ప్రభుత్వ పథకాల్లో అవకతవకలు జరగడం సర్వసాధారణం. అవి బయటపడినప్పుడే సంచలనంగా మారుతూ ఉంటాయి, లేదంటే అంతా కామ్గా జరిగిపోతుంది. అయితే ఖమ్మం జిల్లాలో స్వయంగా మంత్రి ముందే ఓ వ్యవహారం బయటపడింది. అది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటి ఇందిరమ్మ ఇళ్లు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడమే తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించుకుంది. దానికి అనుగుణంగానే స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేశారు. అనేక మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకం అధికార పార్టీకి ప్లస్ పాయింట్ అయింది. అయితే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకతవకలు జరుగుతున్నాయి. అనర్హులకు కూడా ఇళ్లను కేటాయిస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే ఓ వ్యవహారం బయటపడింది. పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన ఓ మహిళ చెప్పిన వివరాలు విని మంత్రి పొంగులేటితో పాటు అధికారులు కంగుతిన్నారు. ఇల్లు శాంక్షన్ అయిన మహిళను మంత్రి పలకరించారు. ఆమె వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆ మహిళ తన కొడుకు ఒకరు లండన్లో జాబ్ చేస్తున్నాడని, కూతురు విద్యుత్ శాఖలో పనిచేస్తోందని, ఇంకో కొడుకు సర్వే సంస్థలో పనిచేస్తున్నారని మహిళ చెప్పడంతో అక్కడికి వచ్చిన వారంతా అవాక్కయ్యారు. మంత్రి పొంగులేటి సైతం ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయారు. ఈ ఉదంతాన్ని ఆసరాగా తీసుకుని ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది ప్రతిపక్షం. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకతవకలు జరుగుతున్నాయి అనడానికి ఇది నిదర్శనం కాదా అని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఆ మహిళ తన కొడుకు రాజకీయాల్లో తిరుగుతాడని చెప్పడంతో రాజకీయ ఒత్తిళ్ల మేరకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతున్నాయని కూడా స్పష్టమైంది అంటున్నారు బీఆర్ఎస్ నేతలు.